హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో మంచి జాబ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రీవియస్గా కూడా కొన్ని జాబ్ పోస్టులను పెట్టాను. సో ఎవరైతే అప్లై చేయలేదో అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. ఈ జాబ్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. కంపెనీ నేమ్ ప్రోపెల్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఇక్కడ బ్యాచ్ కూడా మెన్షన్ చేశారు 2025 ఫ్రెష్. జాబ్ రోల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ వర్క్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు చెన్నై. ఈ జాబ్ అనేది నిన్నే పోస్ట్ చేశారు. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు 2025 బ్యాచ్. ఇక్కడ స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ ఫండమెంటల్ స్కిల్స్ అనేది ఉండాలి అండ్ అలాగే అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ జాబ్ కి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ప్రోయాక్టివ్ పర్సన్ కావాలి అండ్ అలాగే గుడ్ ఓవరాల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ జాబ్ కి క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. సో ఓవరాల్ గా 60% అనేది ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేయడానికి. ఇక టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ అప్లిట్యూడ్ టెస్ట్ పెడుతున్నారు. సో అది క్వాలిఫై అయిన తర్వాత ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఇంటర్వ్యూ అనేది చెన్నై ఆఫీస్ లో చేస్తారు. మనకి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి 6 months ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాని తర్వాత మనకి ఫుల్ టైం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ గా ఈ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు. సో ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. డేటాబేసెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అయితే మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కొన్ని కామన్ అప్లికేషన్స్ మీద అలాగే వెబ్ సెక్యూరిటీ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు జాబ్ కి ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో ఈ జాబ్ అనేది ఫ్రెషర్స్ కోసమే కాబట్టి ఇక్కడ 0 అయితే ఇవ్వండి. నోటీస్ పీరియడ్ అడుగుతుంది, నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్ సెట్ అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ లోని కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు కదా, సో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ జాబ్ ని మీరు ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసి అడుగుతుంది. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు కంపెనీలో ఆల్రెడీ చేసిన పర్సన్ కానీ ఎనీ రిఫరల్ అని అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఎవరైనా రిఫరల్ ఉంటే మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి జాబ్ వీడియోస్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.